కర్నూలు జిల్లా అధ్యక్షులు మరియు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి ఎస్వి కాంప్లెక్స్ నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్వి మోహన్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి అధికారంలోకి వచ్చాక విద్యుత్ ఛార్జీలు పెంచడం దారుణమన్నారు. చంద్రబాబు మోసం చేయటం ఆయన నైజం. విద్యుత్ ఛార్జీలు పెంచి మరోసారి మోసం చేశాడన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో 6 సార్లు పెంచితే అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 5 నెలల్లో 2 సార్లు పెంచడం దారుణమన్నారు. ఒక పక్క నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యులు ఇబ్బందులు పడుతుంటే విద్యుత్ ఛార్జీలు పెంచి సామాన్యులపై మరో భారం వేయటం సరైంది కాదన్నారు. సామాన్య ప్రజలకు వైసీపీ అండగా ఉండి పోరాడతామని వారు హెచ్చరించారు. అనంతరం వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి, మాజీ గ్రంథాలయం చైర్మన్ సుభాష్ చంద్రబోస్లు మాట్లాడారు. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు కరెంటు ఛార్జీలు పెంచను, ఇంకా నాకున్నటువంటి తెలివితేటలను టెక్నాలజీని నా ఎక్స్పీరియన్స్ ఉపయోగించుకొని కరెంటు ఛార్జీలు తగ్గిస్తాను అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. సంపద సృష్టిస్తాను, సృష్టించి ఒక ఎలక్ట్రిసిటీ కాదు అన్ని రేట్లు కూడా తగ్గేలాగా అందరికి ఉపాధి అవకాశాలు అని సూపర్ 6 అని ఇన్ని రకాలుగా ప్రజలకు మాయమాటలు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చినాము. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో 2 దఫాలుగా 15,485 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేయడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందుకు రావడం జరిగింది. ఇంత 6 నెలల్లోనే 15,000 కోట్లు భారం వేస్తే మిగతా 4.5 సంవత్సరాలలో ఎన్ని వేల కోట్లు ప్రజల మీద భారం వేస్తాడు. కరెంటు స్విచ్ చేయాలంటే కూడా షాక్ కొట్టే పరిస్థితి తీసుకొని వస్తాడు అనేది ప్రజలలో ఒక భయాందోళనకు గురయ్యేటువంటి పరిస్థితి. తాజాగా 9,412 కోట్ల రూపాయలు భారం వేసి ఒక్కొక్క యూనిట్కు 92 పైసలు చొప్పున అదనపు భారం పడతా ఉంది. అంతేకాకుండా అది జనవరి నుంచి వసూలు చేయడానికి ప్రిపేర్ అయినారు. ఇది కాక దీపావళికి 6,700 కోట్ల రూపాయలు దీపావళికి అనుగా ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు గారు. 6,072 కోట్ల రూపాయలు దీపావళి కానుకగా భారం వేయడం జరిగింది. ఇప్పుడు 6 నెలలు పూర్తయినటువంటి సందర్భంగా ప్రజలందరికీ కూడా మళ్ళా 9,400 కోట్ల రూపాయలు భారం వేస్తూ అదొక గిఫ్ట్ ఇచ్చినాడు. 6 నెలలు పూర్తయినది 2 కలిపితే 15,485 కోట్ల రూపాయలు ఈరోజు ప్రజల మీద భారం వేస్తూ ఉన్నారు. అంటే ఇది ఈ ఛార్జీని వసూలు చేయడానికి ఒక్కొక్క యూనిట్కు ₹27 చొప్పున నవంబర్ నుంచి వసూలు చేయడానికి స్టార్ట్ అయినారు. అంటే మొత్తం పర్ యూనిట్ జనవరి నుంచి ₹2.19 ఒక్కొక్క యూనిట్కు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది ప్రజలకు 6 నెలలు పూర్తయినటువంటి సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన గిఫ్ట్. దీంట్లో 23-24 సంవత్సరాలకు ఏపీఈఆర్సీ కింద 12,844 కోట్ల రూపాయలు ప్రతిపాదన పంపిస్తే దాన్ని 9,412 కోట్ల రూపాయలు వసూలు చేసుకోవడానికి ఏపీ ఎస్పీడీసీఎల్ పరిధిలో 91 పైసలు, అలాగే ఏపీసీపీడీసీఎల్ పరిధిలో 92 పైసలు, ఏపీఈ పీడీసీఎల్ పరిధిలో 90 పైసలు 24 నెలల్లో మొత్తం ఇది అదనంగా ప్రజల దగ్గర వసూలు చేసుకోమని చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఆయన వచ్చిన 6 నెలల లోపల ఇంత పెంచడం జరిగింది. ఆయన ఎలక్షన్లలో ₹1 పెన్షన్ చెప్పి ఈరోజు ఇంత భారం ప్రజల మీద వేస్తూ ఉన్నారు. ఇది కాకుండా 75,000 కోట్ల రూపాయలు 6 నెలల్లో అప్పు చేసినారు.
ఎవరికి ఇచ్చినాడు? ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా మొదలు పెట్టలేదు. 75,000 కోట్ల రూపాయలు అప్పు చేసి పెన్షన్ 1000 రూపాయలు పెంచడం తప్ప అమ్మకు వందనం కానీ, లేదంటే 18 సంవత్సరాలు దాటినటువంటి మహిళలకు 1500 కానీ, ఇంకా లేదంటే ఉచిత రవాణా కానీ, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు రవాణా కానీ, లేదంటే 3000 నిరుద్యోగ వృత్తి కానీ, రైతులకు 20,000 రూపాయలు రైతు భరోసా కానీ ఏమీ ఇవ్వలే. 75,000 కోట్ల రూపాయలు అప్పు చేయడము, 15,000 కోట్ల రూపాయలు ఎలక్ట్రిసిటీ అదనపు భారం వేయడం. ఇది చంద్రబాబు నాయుడు గారికి ఉండేటువంటి 40 సంవత్సరాల ఆయన ఎక్స్పీరియన్స్లో అనుభవంతో కూడినటువంటి అప్పులు చేయడము, భారం వేయడం చేస్తున్నాం. అలా కాకుండా అసత్య ఆరోపణలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన అసత్య ఆరోపణలతో కాలాన్ని పొడిగించాలనుకుంటే, కాలయాపన చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలంతా తిరుగుబాటు చేసి మీకు బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తున్నాం. మరి అనేక హామీల్ని ఈరోజు రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. ఎన్నో హామీలు మీరు నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారు. ఖచ్చితంగా మహిళలు, పేద ప్రజలంతా కూడా మీ పైన తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ, ఏవైతే సూపర్ 6 హామీలను మీరు ప్రకటించారో అవి వెంటనే అమలు చేయాలా, లేకుంటే తిరుగుబాటు తప్పదు. ఈ రాష్ట్రంలో ప్రజలు తిరగబడతారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా హెచ్చరిక చేస్తున్నారు.